హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవా శారీస్. సుప్రియ లాక్స్ని దేవా శారీస్ అని మార్చామండి. చూసే ఉంటారు కదా, 2-3 డేస్ నుంచి శారీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము షార్ట్స్లో. దాంట్లో ఈరోజైతే నేను బీరకాయతో 2 రకాలు చేస్తున్నానండి. ఏంటివంటే ఒకటే కూరగాయతో టిఫిన్కి లంచ్కి పనికొచ్చే విధంగా రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ బీరకాయతో చాలా విటమిన్స్ ఉంటాయని మీకు తెలుసు కదండి. ఒకేసారి మనం 2 పొయ్యిల మీద 2 రకాలు చేసేయచ్చు. ఎలాగానో చెప్తాను ఇప్పుడు చూడండి. బీరకాయ చెక్కు వేపుడు అంటారండి, చెక్కు పొడి అని అనొచ్చు. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఫస్ట్ బీరకాయలు ఇలా చెక్కు తీసి చేదున్నాయో లేదో చూసుకోవాలండి. ఫస్ట్ ఒక పీస్ తీసుకొని చూడాలి. చెక్కు తీసి ఇలా నేను తరుక్కున్నట్లు చిన్న చిన్న పీసెస్ తరుక్కోవాలి. దానికి ఒక పెద్ద ఆనియన్ వేసానండి. బీరకాయలు అయితే 2 పెద్దవి తీసుకున్నా, కొంచెం కానీ హాఫ్ చెడిపోయిందండి. 1.5 పనికొచ్చింది. తర్వాత అయితే ఆనియన్ అయితే ఒకటి పెద్దది తీసుకున్నాను, అవంతా అది కూడా పీసెస్ తరుక్కున్నాను. ఇదైతే చెక్కు చూడండి, తీసిన తర్వాత పాడేయకుండా అంతా తీసి పెట్టుకున్నాను సైడ్కి. చూడండి, చెక్కులో చాలా విటమిన్స్ ఉంటాయండి బీరకాయలో. దాంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థాలు. మీరు గిన చెక్కు పడేసినారంటే మీ చేత్తో మీరే విటమిన్స్ అన్నీ డస్ట్బిన్లో వేసినట్లు అవుతుంది. చూడండి, ఈ వీడియో చూసినాక ఎవ్వరు చూడండి. చెక్కు అయితే నేనైతే చాక్తో కట్ చేసిన, చాక్తో కాదండి కత్తిపీటతో కట్ చేసినాను. మామూలు పీలర్తో తీస్తే కొంచెం పల్చాగా వస్తుంది కదా చెక్కు, కత్తిపీటతో తీసాను, అందుకే కొంచెం మందం వస్తుందని. కొంచెం బీరకాయ దాంట్లోకి వచ్చినా పర్లేదు, అందుకని కత్తిపీటతోనే సైడ్లకు అంతా కట్ చేసినాను. పీలర్తో తీస్తే మరీ పల్చాగా వస్తుంది, కొంచెమే వస్తుంది అనమాట చెక్కు. మనం ఇలా చెక్కు వేపుడు చేయాలనుకున్నప్పుడు కొంచెం మందంగా వస్తేనే చెక్కు బాగుంటుందని కత్తిపీటతో తీసాను. సైడ్ కట్ చేస్తే మీకు కూడా వస్తుంది చూడండి. ఇంకా ఒకవేళ దాంతో రాదంటే పీలర్తోనే తీయండి, ఇంకా మీ ఇష్టం. చూడండి, ఇప్పుడైతే బీరకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నీళ్ళలో కడుక్కోవాలండి, ఎందుకంటే దుమ్ము కసు ఎక్కువ ఉంటుంది దాంట్లో, ఇసుక అవి. తర్వాత అన్ని వాటర్లో కడిగాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ బీరకాయ ముక్కలు, తిరువాత గింజలు, ఆయిల్ వేసి తిరువాత గింజలు వేసి కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసానండి. బీరకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసాను చూడండి. అన్నీ ఒకటేసారి వేసేసాను. ఇంకా అన్నీ ఒకటేసారి వేసి బాగా కలపాలండి. ఒకసారి ఆయిల్ అంతా అన్ని ముక్కలు పట్టేటట్లు కలపండి. చూడండి, ఇదైతే ఒక సైడు అన్నీ కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి పెట్టాలండి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని వాటర్ వేయాలి ఏమని. ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ అంతా కలిసింది కదా, మరి వేసిన వెంటనే వాటర్ వేయొద్దండి. కొంచెం అన్నీ కలిసిన తర్వాత వాటర్ వేయండి. బీరకాయలు కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసి వేయండి. వెల్లుల్లిపాయలు కూడా వేయండి, నేను చెప్పడానికి మర్చిపోయినా ఇందాక. కారం బట్టి మిక్సీలో వేస్తాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. దీంట్లోనే సపరేట్ ఉల్లిపాయలు ఎంపటి ఉల్లిగడ్డలు అంటాం కదా, దాంతోపాటైనా వేసుకోవచ్చు మీరు. కొంచెం వాటర్ వేసి ఇంకా మూత పెట్టేశానండి. చూడండి, వాటర్ కొంచెం ఎక్కువ పడింది, ఏం పర్లేదండి, అంత ఉడికే లోపల ఇంకిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మనకి జోరుగా అనిపిస్తుంది కదా, వాటర్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా కొంచెం వాటర్ ఎక్కువ పడితే కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉడికేయండి, ఇంకిపోతుంది అంతే. చూడండి, నాది కొంచెం ఎక్స్ట్రా అన్నట్లు అయింది వాటరు. గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది కదండి కొంచెం చపాతీకి. అంటే మరీ ఇంత గ్రేవీ ఉండకూడదులే, కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి వాటరు. అందుకే కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అట్లా ఎక్స్ట్రా మగ్గించుకైనా, అప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది. అప్పుడు ప్లేట్ పెట్టకుండా ఎక్స్ట్రా మగ్గించుకోండి, ఒకవేళ వాటర్ ఎక్కువ పడితే మీకు.
ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదండి బీరకాయలు, అందుకని మనం వేసిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా అయినట్లు అనిపిస్తుంది. తర్వాత అయితే కారంకి ఏమేమి మిక్స్ పట్టుకుని చూపిస్తా చూడండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి అన్నీ వేసానండి మిక్సీలో. ఒకటొకటి చూపినికే కాదు కదండి, వీడియో తీసుకుంటే చేయాలంటే కష్టం కదా, అన్నీ ఒకటిసారి వేసేసాను. ఇప్పుడైతే ఇంకా పచ్చికారం వేసిన తర్వాత 5 minutes అంతా కలిపానండి. అదైతే మీకు చూపించలేదు, ఇంకా ఆల్రెడీ వేసేసాను. వేసిన తర్వాత పసుపు వేయాలండి లాస్ట్ దించుకునేటప్పుడు. పసుపు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి వేయండి. కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. ఫస్టే స్టార్టింగ్ పసుపు వేసేయద్దండి వంటలలో. మనం దించేటప్పుడే పసుపు వేయాలి. వేసి ఒక 2 minutes అట్లా కలపాలి. లేకపోతే మరి వేసిన వెంటనే దించేసినారనుకో మళ్ళీ పసుపు వాసన వస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది అంత పసుపుది. అందుకే వేసిన తర్వాత ఒక 2 minutes బాగా కలపాలి. మళ్ళీ కర్రీలోనా ఫ్రైలోనా దేంట్లోనే సరే లాస్ట్కి దింపండి. చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనాయి ఈరోజు నాకు, అందుకే ఎంత టైం పడుతుందో ఇంకిపోవడానికి. చిన్న పావు గ్లాస్ వేసినా కానీ ఎన్ని వాటర్ అయినాయి చూడండి. ఇవన్నీ ఇంకిపోయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఒక ప్లేట్ పెట్టేసి వదిలేయండి. ఇంకా అది మనం వేరే పని చేసుకోవచ్చు. చపాతీ అయినా రొట్టె అయినా అట్లా చేసుకుంటామండి దీనికి. అప్పుడు మీరు దానికి వేరే అరేంజ్మెంట్ చేసుకోవచ్చండి. దీని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి ఇంకా అలా వదిలేయండి. చూడండి మా పాప మధ్యలో వచ్చి ఊరికే వాయిస్ ఓవరిస్తుంటే నవ్విస్తుంది. అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ లాగా తయారైంది మా పాప నాకు. చూడండి ఇక్కడైతే ఆఫ్టర్నూన్కి చేసిన అని చెప్పినా కదండి, ఇది బీరకాయ చెక్కు పొడి అంటారు, లేకుంటే చెక్కు వేపుడు అంటారండి. ఇది చాలా పూర్వకాలం వంట అండి. పూర్వకాలం వాళ్ళు అసలు చెక్కు పాడేసేవాళ్ళు కాదు, మా అమ్మ చేస్తుండే, అందుకే నేను కూడా నేర్చుకున్నాను. ఇది ఎంతమంది చేస్తారో మాకు తెలీదు, ఒకవేళ చేస్తే గిన మాకు చెప్పండి. దీంట్లో అయితే పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే అది అంత మిక్సీ పట్టి ఇంట్లో అందరికీ సరిపోదండి, కొంచెం అవుతుంది కదా. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడితే కొంచెం ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతుంది. మరి చప్పగా చేశారనుకో దానికి టేస్ట్ కూడా ఉండదు, అసలు ఒకరిద్దరు కూడా సరిపోదు. ఎందుకంటే ఎంత చెక్కు చేసినా కానీ మనం కొంచెం అవుతుంది కదండి. దీంట్లో పచ్చి కొబ్బరి కాదు, ఒట్టి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది మనకి. ఎందుకంటే మనం ఎన్ని బీరకాయలు తరిగినా కూడా మన ఇంటిల్లి పాదికి సరిపోయినంత బీరకాయలు తరిగినా చెక్కు మాత్రం కొంచెం వస్తుంది కదండి. అందుకే అది ఎక్కువ క్వాంటిటీ అందరికి కొంచెం కొంచెమైనా కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి వద్దండి, ఒట్టి కొబ్బరి. చూడండి మా పాప మాటికి డిస్టర్బ్ చేస్తుంది మాకు ఈరోజు, అందుకే మర్చిపోయేది ఏదో చెప్తున్నాను, ఏమనుకోద్దండి. ఒట్టి కొబ్బరి ముక్కలు కూడా దాంతోపాటే వేయించండి, అప్పుడు అది కూడా బాగా మంచి స్మెల్ పట్టుకుంటుంది, చాలా బాగుంటుందండి. ఇదైతే చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఇప్పుడు బీరకాయ గట్టిపడింది చూడండి. ఇంకా కొంచెం ఉన్నా పర్లేదండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ ఉంటేనే బాగుంటుంది కదండి చపాతీకైనా రొట్టెకైనా. మేము చపాతీకైనా రొట్టెకైనా కొంచెం గ్రేవీ లాగానే చేసుకుంటాము, బెండకాయ చిక్కుడుకాయ అవన్నీ చేసినా కూడా. ఇప్పుడు మళ్ళీ చేసిన వెంటనే తినాం కదండి, కొంచెం చపాతీ అవన్నీ చేసిన వరకు మనకు టైం పడుతుంది కదా, అప్పటికల్లా అది ఇంకా గట్టి పడుతుంది, చల్లబడే లోపల ఇంకా గట్టిగా అవుతుంది కదండి. ఏ కర్రీ అయినా కూడా కొంచెం గట్టిగా అవుతుంది, ఇంకా అందుకే ఆఫ్ చేసేసాను అది. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా 2 చేసేస్తున్నాను అండి ఒకటేసారి. ఇంకా మధ్యాహ్నం కూడా ఓన్లీ పప్పు చేస్తే అయిపోయాయి, ఇంకా చెక్కు ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఇక్కడైతే ఏం లేదండి, పెన్నం పెట్టి నేనైతే ఒక ఐరన్ పెట్టాను, దాంట్లో కొంచెం తిరువాతకి వేసినంత ఆయిల్ వేసాను. ఎక్కువ పట్టదండి ఆయిల్, కొంచెమే తిరువాతకి వేసినంత వేసి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసేసానండి. పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత నేను ఇప్పుడు అరేంజ్ చేసుకునే కదండి చెక్కు వెల్లుల్లిపాయలు కూడా చాలా ఒలుచుకేనండి. చూపించానా మీకు, ఇందాక నేను చూపించిన కదా. వెల్లుల్లిపాయలు జీలకర్ర
పచ్చిమిర్చి దండి వేయాలని చెప్పినా కదండి, కొంచెం చింతపండు అన్నీ వేసేయాలండి ఒకటేసారి. వేయిస్తూ ఉండాలి. దీనికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఒకటేసారి ఫుల్ ఫ్లేమ్ పెట్టలేం కదా. పెట్టారంటే మొత్తం ఇల్లంతా ఘాటు వచ్చేస్తుంది. కొంచెం తక్కువ మంట పెట్టి చేసుకోవాలి మనము. ఆయిల్ కూడా ఎక్కువ వేయం కదా, సైడ్కి అంతా ఘాటు వచ్చేస్తుంది పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి. చూడండి అది ఇంత చెక్కుకి ఎన్ని పచ్చిమిర్చి వేసాను నేను. పప్పులోకి చాలా బాగుంటుందండి ఇది. చపాతీకి కూడా కావాలంటే తినొచ్చు. సాంబార్ అట్లా చేసినా కానీ సైడ్ డిష్గా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనం ఇప్పుడు ఒకవేళ బీరకాయ చేసిన రోజే చెక్కు వేపుడు కూడా చేయాలని ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనకి అంత చెక్కు అంతా నీట్గా కొంచెం తడి లేకుండా ఆరబెట్టాలండి ఎండకి. ఆరబెట్టి కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత మనకు ఓపుకున్న రోజు మనం చేసుకోవచ్చు. ఆ రోజే 2 చేయాల్సిన పని లేదు. నేనైతే 2 చేసేసాను ఒకటేసారి, టిఫిన్కి లంచ్కి. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అదంతా ఎందుకు లేని వెంటనే చేసేసాను ఆ రోజే. చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి. అన్నీ కలిపి ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టేశాను. కొంతసేపు చూసారు అది, ఇందాక ప్లేట్ పెట్టాను. ప్లేట్ పెడితే బాగా లోపలనే మగ్గుతాయి అన్నమాట. ఘాటు కూడా అంతా ఇల్లంతా పట్టుకోకుండా ఉంటుంది. ఎక్కువ ఘాటు వస్తుందని చెప్పినా కదండి, అందుకని సిమ్లో పెట్టి ఇంకా ప్లేట్ పెట్టేసినాను. ఒక 10 మినిట్స్ తర్వాత అట్లా చూస్తే ఇప్పుడు మగ్గించండి కొంచెం. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్లేట్ పెట్టాను. చూడండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్కి ఎంత బాగా రోస్ట్ అయిందో మొత్తం అంతా. ఇంకా పసుపు వేసాను, ఉప్పు వేసానండి ఇప్పుడే. ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు అంటారు కదండి, అది వేసాను. అది వేస్తేనే బాగా మెరుగుతుంది. ఇది కూడా మెత్త ఉప్పు కాకుండా రాళ్ళు ఉప్పు వేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది పీచు ఉంటుంది కదా. రాళ్ళు ఉప్పు వేస్తే దాంతోపాటు బాగా మెరుగుతుంది అనమాట. మిక్సీలో కొబ్బరి అయితే మా ఇంట్లో ప్రస్తుతానికి అయిపోయిందండి, అందుకని వేయలేదు. మామూలు పౌడర్ తెచ్చుకుంటాం అన్నా కదా, నేను ఎప్పుడు సరుకులకు పోయినా కూడా కొబ్బరి మాత్రం మర్చిపోతుంటా అండి, ఎందుకో ఏమో. కొబ్బరి ముక్కలు వేసి దీంటితో పాటు వేయిస్తే మంచి స్మెల్ ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి కొబ్బరి. పౌడర్ లాంటిది తెస్తానన్నా కదా, అది అయిపోయిందండి మా ఇంట్లో. పచ్చి కొబ్బరి ఉంది కానీ పచ్చి కొబ్బరి బాగుండదని వేయలేదు. జీలకర్ర వెల్లుల్లిపాయలు అవి వేసాను కదండి, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఇది వేయిస్తుంటే. ఒకసారి చేసి చూడండి ఇలాగ, మీరు చాలా బాగుంటుంది. మీరు ఊరికే ఎన్ని రోజులు వేస్ట్ చేసేసి ఉంటే పొడి, ఇది టేస్ట్ చూసిన తర్వాత మీరే ఇప్పుడు నుంచి పాడేయకుండా మీరే చేసుకుంటారు చెక్కు వేపుడు. అదే పనిగా బీరకాయలు తెచ్చుకొని మరీ ట్రై చేస్తారు. ఇది గిన ఒకసారి గిన తిని చూడండి మీరు. అందుకే పూర్వకాలం వాళ్ళు కొంతమంది దోసపిండిలో కూడా మిక్సీ పట్టి కలుపుతారు ఇది, పాడేయకుండా చెక్కు. చాలామంది ఇంకా బీరకాయలు మాత్రమే వాడుకొని ఇంకా అదంతా తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేస్తారు. చాలా దాంట్లోకి పొట్టులోనే విటమిన్స్ ఉంటాయి అంటారండి. నేను పల్లీలు కూడా అంతే, బుడ్డల పొడి అట్లా చేసినా కానీ అస్సలు బుడ్డల పొట్టు తీయనండి. ఓన్లీ అవి బుడ్డల పాక అంటారు కదా, చిక్కీలు, అవి దానికి మాత్రమే తీయకుంటే బాగుండదు కాబట్టి, టేస్ట్ ఉండదు కాబట్టి అప్పుడైతే తీస్తాను. ఇంకా మామూలు దేనికి బుడ్డలు వాడినా కానీ నేను అసలు పొట్టు తీయనండి బుడ్డలకి. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కొంతమంది బుడ్డలన్నీ వేయించుకొని వచ్చి ఇంకా బయట కూర్చొని చెరుక్కుంటుంటారు కదా మొత్తం చాటలు వేసుకొని. మా ఇంటి పక్కల ఒక ఆంటీ ఉండే అండి, ఆమె కూడా నవ్వుతూ ఉండే, విటమిన్స్ అంతా బయట చెరిగేసిపోతున్నారు కదా అని. ఆ ఆంటీ కూడా లెక్చరర్ అనమాట, సైన్స్ లెక్చరర్. నాకు చెప్తా ఉండే, చూడు సుప్రియ మొత్తం అంతా బయట జరిగేసిపోతున్నారు విటమిన్స్ అంతా అంటే, అవునంటే కొంతమంది ఇంక అట్లే అంతా వేస్ట్ చేస్తుంటారని అనుకుని మాట్లాడుకుంటూ ఉంటాం మేమైతే. అందుకని ఇప్పటి నుంచి మీరు కూడా ఇట్లా పొట్టు వాడేసేది, బుడ్డలకి పొట్టు తీసి చెరిగేసేది అవన్నీ చేయొద్దండి. మన చేతులారా మనమే హెల్తీ ఫుడ్ తినకుండా వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. చూడండి ఇప్పుడైతే బాగా రోస్ట్ అయినాయి కదా. ఇప్పుడైతే మిక్సీ పట్టాను చూడండి. చాలాసేపు పట్టాలండి మిక్సీ మాత్రం, కలుపుతూ పట్టాలి, ఎందుకంటే అది పీచు ఉంటుంది కదండి, కొంచెం టైం పడుతుంది. చూడండి మిక్సీకి
నీట్గా పట్టుకోవాలి కలుపుతూ స్పూన్తోని చాలాసేపు. బాయ్ అండి.